నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి నేర నియంత్రణపై సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా మైపాడు బీచ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ జరగకుండా చూడాలని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో ఇప్పటికే 100కు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 10 సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను అదుపు చేయడంతో పాటు నిందితులను సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. స్టేషన్ పరిసరాలను అన్ని చూడటం జరిగింది. అట్లాగే స్టాఫ్ తో వాళ్ళ వెల్ఫేర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్టేషన్ కి మేజర్ గా ఇది మైపాడు బీచ్ ఒకటి ఉంది అండ్ పెన్నా రివర్ ఒకటి ఉంది. సో అక్కడ జరిగే అన్ని ఇష్యూస్ మీద అక్కడ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ మీద డిస్కషన్ జరిగింది. ఎస్పెషల్లీ బీచ్ దగ్గర ఎటువంటి ఆకతాయిలు గొడవలు చేయకుండా అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది జరగకుండా ఉండడానికి అండ్ ట్రాఫిక్ నియమాలు పాటించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ స్టేషన్ పరిధిలో కొన్ని ఫెస్టివల్స్ అవి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. అన్ని కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి అండ్ దెన్ ల్యాండ్ డిస్ప్యూట్స్ వీటన్నిటి మీద డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ సిబ్బంది దే ఆర్ వర్కింగ్ ఫైన్, మంచిగానే చేస్తున్నారు. బట్ టెక్నాలజీ అడాప్టేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్టేషన్ పరిధిలో మోర్ దెన్ 130 CCTV కెమెరాస్ ఉన్నాయి. ప్రతి విలేజ్ లో అట్లీస్ట్ 10 కెమెరాస్ ఉండేట్టుగా CCTVs మనం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వర్క్ చేస్తున్నారు ఆఫీసర్లు అందరూ కూడా. ఇందుకూరుపేట పోలీస్